కాసేపట్లో తిరుపతిలో వారాహి బహిరంగ సభ జరగనుంది. తిరుమల నుంచి తిరుపతికి రానున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే బహిరంగ సభ వద్దకు భారీగా కూటమి శ్రేణులు, పవన్ అభిమానులు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మొదటిసారి తిరుమల వెంకన్నని దర్శనం చేసుకున్నారు. తిరుపతి బహిరంగ సభలో తన సందేశాన్ని ఇవ్వనున్నారాయన. వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తంగా వారాహి సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే సభా ప్రాంగణం దగ్గర ఎటువంటి కోలాహలం నెలకొంది అనే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభకి బయలుదేరిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మనము తిరుమల గాయత్రి నిలయం అతిథి గృహం వద్ద ఉన్నాము. ఆయన మరి కాసేపట్లో అంటే కేవలం 10-15 నిమిషాల వ్యవధిలోనే తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరినట్లయితే సమాచారం. ఇప్పటికే పోలీసులు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఆయన కాన్వాయ్ కావచ్చు, పూర్తిగా అంటే వ్యక్తిగత సిబ్బంది కూడా బయట చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో వారాహి సభకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడికి కూడా అంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యంగా కీలక నాయకులు అంటే జనసేన పార్టీ కీలక నాయకులు కూడా తిరుపతికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. వారాహి సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పేసి ఇప్పటికే పార్టీ నాయకులు కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో కేవలం అంటే ఆయనకి వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే ఆయన బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పడంతో పూర్తిగా కేవలం 5-10 నిమిషాల వ్యవధిలోనే తిరుమల గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి అయితే బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి మనం చూసినట్లయితే చుట్టూ పూర్తి స్థాయి పోలీసుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ స్థలాలు కావచ్చు, మరోవైపు రోప్ పార్టీ కావచ్చు, అందరూ ఆయన మరి కాసేపట్లో బయలుదేరిన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఆయన చివరిసారిగా కలిసేందుకు కూడా అభిమానులు అంటే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మరోవైపు దానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రత్యేకంగా వాళ్ళైతే ఇక్కడికి ఆయన్ని కలిసేందుకైతే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే తిరుపతికి వెళ్తున్న సమయంలో ఆయన్ని కలిసి తీరాలనే ఉద్దేశంతో తిరుమలలో ఉన్నటువంటి యువకులు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఆయన అంటే ఏదైతే తిరుమల గాయత్రి నిలయం నుంచి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు కూడా ఏదైతే ట్రాఫిక్కి సంబంధించినటువంటి క్లియరెన్స్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఘాట్ రోడ్డుకు సంబంధించినటువంటి వాహనాలను కూడా కొన్ని నిలిపేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కేవలం 5:10 ఇక్కడ బయలుదేరేందుకు ఇప్పటికే అక్కడ వచ్చినట్టు మరి కాసేపట్లో అంటే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నిన్నటి నుంచి ఆయన రెస్ట్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా అంటే జ్వరం అంటే లైట్ ఫీవరు, మరోవైపు కాళ్ళ నొప్పులు అంటే ముఖ్యంగా మొన్న నడిచి వచ్చిన సమయంలో కాళ్ళకు వేసుకున్నటువంటి పీ క్యాప్ వల్ల కూడా ప్రాబ్లం అని చెప్పేసి వైద్యులు తెలిపారు. ఎందుకంటే ఆయన ఆ క్యాప్లు వేసుకొని నడవడం వల్ల ఆయన కాళ్ళకి ఎక్కువ నొప్పులు వచ్చాయని చెప్పేసి దానివల్ల ఆయన చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఈరోజు కనీసం బయటికి కూడా రాని పరిస్థితి ఉంది. ఆయన రూమ్ నుంచి ఇప్పటికీ ఇంకా బయటికి రాలేదంటున్నారు. ముఖ్యంగా ఆయనకైతే ఉదయం నుంచి జ్వరం వస్తున్నప్పటికీ ఆయన అయితే సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే తిరుమల నుంచి ఇక్కడికి బయలుదేరేందుకు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వాహనాశ్రయాన్ని కూడా పూర్తి స్థాయికి సంబంధించినట్టు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కేవలం 10-15 నిమిషాల వ్యవధిలోనే తిరుమల నుంచి బయలుదేరేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఆయన అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన పూర్తిగా నడుం బిగించారని దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆలయాల ధ్వంసం
ప్రధానంగా ఏదైతే రామతీర్థం ఘటన, మరోవైపు ముఖ్యంగా ఆలయాలకు సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడంతో వాటి నుంచి పూర్తిగా ఆలయాలను రక్షించేందుకు ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. సనాతన ధర్మం పరిరక్షణ అయ్యే భాగ్యంగా పూర్తిగా అంటే ఆలయాల ప్రభుత్వం పెత్తనంపై ధార్మిక సదస్సు ఏర్పాటు చేయడం, మరోవైపు ధార్మిక మండలి ఏర్పాటు చేయడం, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు డిక్లరేషన్ సంబంధించి ఏదైతే ఆయన మాట్లాడినట్టే తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా కీలకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, ఇంకా ఎంతసేపటికి సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు వారాహి సభకి ఎవరెవరు పాల్గొనబోతున్నారు జనసేన నాయకులు? అంటే గాయత్రి, పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ జనసేనాని డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లోకి వస్తున్నారు. శ్రీవారి దీక్ష విరమించిన తర్వాత స్వామివారి సమక్షంలోనే ఆయన దీక్షను విరమించడం జరిగింది. శ్రీవారి పాదాల చెంతనే ఈయన మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లోకి వచ్చి ఒక సభను నిర్వహించే ప్రయత్నం